ప్రార్థన చేసుకుందామయ్యా. దయామయుడా, నీ పాదదాసున్నయ్యా, నీ పాద సన్నిధిలో ఉన్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభువా, చదవబడిన లేఖన భాగాన్ని మా నిమిత్తము ప్రభువా మీరు ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయండి. వాక్యాన్ని ప్రకటించడానికి తగిన జ్ఞానం ఇవ్వమని, బిడ్డల హృదయాలు తెరవమని యేసు ప్రభు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారిని గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. సౌలుని పౌలుగా మార్చుకున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు. చివరికి హతసాక్షి అయిపోయాడు దేవుని నిమిత్తము. చూసినప్పుడు సునగోగులని ఉండే కొంతమంది చిన్న చిన్న చోట్ల, వాటిని సునగోగులని, అక్కడ కూడికలు జరుగుతూ ఉండే. పౌలు భక్తుడు అట్లా వెళ్తా ఉండేవాడు. అదే విధంగా ఫిలిప్పి పట్టణము, అది అన్యుల నగరం, అన్యులు జీవించేటువంటి పట్టణం అది. పౌలు సేవకు ప్రథమ ఫలముగా లూది అనే వ్యక్తి మనకు దొరికింది. లూది అనగా ఆ మాటకి దివిటి లేక వంచుట అని అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి. లూది అనే మాటకి దివిటి అంటే వెలుగుతూ ఉంటది, వంచుట అంటే తగ్గింపు జీవితానికి. రెండు అర్థాలు ఉన్నాయి లూదియా. ఆసియా ఖండములో చూడండి, లూదియా దేశం అని కూడా ఒకటి ఉంది. తుయితైరు పట్టణస్థురాలేమ. అయితే తుయితైరు అని అంటే అపోలో అనగా సూర్యదేవుడు. కొందరు అపోలోను, మరి కొందరు యెహోవాను పూజించేవాళ్ళు. అన్యులు ఉన్నారు, విగ్రహారాధన చేస్తారు. వాళ్ళకి అనేక మంది దేవుళ్ళు ఉంటారు. కానీ మనకు దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మూడు కాలాల్లో మూడు విధాలుగా కనపడతాడు. సృష్టిలో యెహోవా దేవుడు, రక్షణలో యేసు ప్రభువారు, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు. మూడు విధాలుగా తిరియాక దేవుడు అని అంటారు. తిరియాక దేవుడు. మనం ఒక మాట చెబుతాను చూడండి. 1x1x1 ఎంత వచ్చుద్దయ్యా? అయ్యా, 1x1x1 ఏమవుతుంది చెప్పరేంటమ్మా? ఒకటేగా, ఏం అనుమానమేం లేదు. మీరు కరెక్టే, 100% మార్కులు వేయొచ్చు. తర్వాత 1+1+1 ఎంత వచ్చుద్దయ్యా? 1+1+1 ఏం చెబుతున్నారమ్మా? 3 వస్తుంది. ఒకటే చూడండి, 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తర్వాత అక్కడ మనం చూసినప్పుడు 1 ప్రియాక దేవుడు మన దేవుడు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథాన్ని ఎట్లా చదువుతున్నారు? రోజు చదువుతున్నారా, ఆదివారం చదువుతున్నారా? ఒకసారి చూసినప్పుడు చూడండి, జార్జ్ ముల్లర్ అని ఆయన భక్తుడు ఉన్నాడు, మహాభక్తుడు అన్నమాట. ఆయన పేరు ఎత్తడానికి కూడా నాలాంటి యోగ్యత లేదు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు తన జీవితంలో 200 సార్లు చదివాడంట బైబిల్. 800 సార్లు అమ్మా? 2 ప్రక్కన 2 సున్నాలు, 200 సార్లు. ఎన్నిసార్లు చదువుతున్నాం మనం పరిశుద్ధ గ్రంథాన్ని? ఒకసారి ఆలోచించండి. 200 సార్లు చదివాడు. తర్వాత అదోనిరామ్ జడ్సన్ అని ఆయన రోజుకు 14 గంటలు బైబుల్ చదివేవాడు అంట. 14 గంటలు బైబుల్ చదివేవాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడితే ఏం చేస్తాడు? డైరెక్ట్ గా మాట్లాడతారన్నమాట. అదే విధంగా చూడండి, బిలీ గ్రహం గారు చాలా గొప్ప దైవజనుడు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా టేబుల్ మీద తెరిచి ఉండదంట.
వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు. ఏకాగ్రత కలిగి ఆయన వైపు చూడాలి. పరిశుద్ధ గ్రంథం అంటే మనం ఎన్నిసార్లు చదివినా, ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళు చదువుతాం, దాన్ని రేపు చదువుతామా, దాన్ని తీసి అవతల భారతం సర్దిపడింది అంటారు. కానీ ఇది అట్లా కాదు, ఎన్నిసార్లు చదివినా ఇంకంతే అంతే మిగిలిపోతుంది. జీవితం అంతా చదివిన పరిశుద్ధ గ్రంథం అంటే అది అంతే. దేవుడు ఆ విధంగా రాపిచ్చాడు. ఎంత చదివినా కూడా అది అంతే. చూడండి, మాటను మనం చూసినప్పుడు సునగోగుల్లో ప్రసంగం బోధ చేసే ఉండేవాడు. ఫిలిప్పు పట్టణం అది అన్యుల నగరం అన్నమాట. అక్కడ పౌలు సేవ చేసినప్పుడు మొట్టమొదట దొరికినటువంటి వ్యక్తి ఆయన పరిచర్యలో ఆ పట్టణంలో లూదియా మొట్టమొదట దొరికినటువంటి వ్యక్తి. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు సముద్రానికి వెళ్ళి గాలమే. మొట్టమొదట పేతురుతో చెబుతున్నాడు, గాలం వేస్తే మొట్టమొదటి చేప పడుద్ది. ఆ చేపలో షెకెల్ ఉంటది. చూడు ఎంత డైరెక్ట్ గా చెబుతున్నాడంటే, సృష్టికర్తకు తెలుసు ఈ హృదయంలో ఏముందో, మీ హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. సమస్తం మన పుట్టుక ముందే మన చరిత్ర అంతా తెలిసినటువంటి దేవుడు. ఆయన బిడ్డలుగా జీవిద్దాం అంతే. దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు అంతా ఆయనకు అప్పగించుకుందాం, ఆయనే చూసుకుంటాడు అన్నమాట. తుయితైరా అని అంటే అపోలో అనగా సూర్యదేవుడు. కొందరు అపోలోను, మరి కొందరేమో దేవుణ్ణి యెహోవాని పూజించేవారు. మనిషికి వ్యాపారస్తురాలు. మనిషికి 3 విషయాలు కావాలి. ఒకటి 3 ఎస్సలు అన్నమాట, 3 ఎస్సలు. ఒకటి సూపు, 2 సోపు. సూప్ అంటేనేమో ఆహారం, మనిషికి ఆహారం కావాలి. రెండోదేమో సోపు అంటే శుభ్రత. సోపి అంటుంటారు, శుభ్రత. సాల్వేషన్ అంటే రక్షణ. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ముందు రక్షింపబడాలి. మనం ఎందుకని ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. అప్పుడే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను తన పాపాల నుంచి విడుదల కలిగించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. లూదియా లక్షణాలు మనం చూస్తే వృత్తిని బట్టి, మతమును సమాజమును బట్టి ఏర్పడినాయి వృత్తులు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈమె ఊదా రంగు పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలు. ఊదా రంగు పొడి, బట్టలకు అద్దకాలు వేపిస్తారు చూడండి, రంగు వేపిస్తూ ఉంటారు అద్దకాలు వేపించుకొని. అదే విధంగా మనం చూసినప్పుడు చేప, ఈలనే చేప ఉంటది. ఈలనే చేప, ఆ రకరకాలైన చేపల పేర్లు ఉంటాయి. ఆ చేపకి ఈలనే చేప. దాని మెడను కోస్తారు. మెడను కోసినప్పుడు దాని రక్తం వస్తుంది. జాగ్రత్తగా వినండి. చేపల్లో రకరకాలు ఉంటాయి. ఆ చేప ప్రత్యేకమైనది అంటమాట, ఆ ఏరియాలో దొరుకుతుంది. అది ఆ చేప ఈలు అంటారు దాన్ని. దాని మెడను కోసినప్పుడు రక్తం వస్తుంది. తర్వాత గవ్వలు, మూరెక్స్ అనే గవ్వలు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే గవ్వలను కాల్చి సున్నం చేసుకొని ముగ్గులు వేసుకునేవాళ్ళు చాలాసార్లు. అదే విధంగా ఈ మాటను మనం చూసినప్పుడు మూరెక్స్ అనే గవ్వ. తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు ఆ గవ్వ, చేప నరము, తర్వాత గవ్వ, తర్వాత తుయితైర పట్టణంలో నీరు. ఈ 3 కలిపేవాళ్ళు. గవ్వ పొడి,
తర్వాత చేప రక్తము, మూడోది ఆ పట్టణము నీళ్లు. ఈ మూడు కలిపితే ఊదా రంగు పొడి తయారయ్యేది. ఊదా రంగు పొడి తయారయ్యేది అన్నమాట. ఆ విధంగా అది అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఐరోపాకి అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు. నేర్పరి అయినటువంటి వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగించేది. వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనిపిస్తారు. కొంతమంది మనం గమనించినప్పుడు తూనికలో కూడా సరి ఉండదు, కొంతమంది తూనిక సరిగా ఉంటది వ్యాపారం చేసేటప్పుడు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ విధమైనటువంటి వ్యాపారం చేస్తా ఉంది. ఏది? వృత్తిని బట్టి మంచి వ్యాపారం. ఈలనే చేప రక్తము, ఊదా రంగు మూరెక్స్ అనే గవ్వ పొడి. అదే విధంగా 1 గ్రాము తయారవ్వాలంటే 8,000 గవ్వలు వాడారంట. ఈ విధంగా ఆమె వ్యాపారం చేసింది. తర్వాత గలతీయులు 16వ పత్రిక, అపోస్తల కార్యాలు 16-14 చూసినప్పుడు ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె వాక్యం ఎడల లక్ష్యం ఉంచింది. వాక్యం విందామని బయలుదేరి వెళ్ళింది. మహాభక్తుడు, మహాపండితుడు వాక్యం చెబుతుంటే ఈ వ్యాపారస్తుడే వెళ్ళి వాక్యం వింటా ఉంది. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుద్దంట. వినాలి. ఏదో చూడండి, యేసు ప్రభు వారిని కొందరు వెంబడిస్తా ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కొందరే రక్షణ పొందినారు. ప్రార్థనకు వస్తూ ఉంటాము, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. కానీ ఏదో వచ్చామని చెప్పనేది కాదు. సమయము గతించిపోయింది, మరలా జీవితంలో రాదు. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, విడిచిపెట్టకూడదు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటామని చెబుతా ఉంటారు. ఈమె దైవభక్తిగని వాక్యం ఎడల లక్ష్యం ఉంచింది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. 119వ కీర్తన 18వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 130వ వచనంలో కూడా ఉంది. 130వ వచనం, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూడాలంటే నువ్వు నా కళ్ళు తెరువు. దేవుని చూసే కన్నులు, పాపం చూసే కన్నులు, ఈ విధంగా రకరకాలైన. సహోదరుడా, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటి వాని కంటిలో నలుసుని వెతుకుతున్నావా? ఒక్కసారి కనుదృష్టి, యేసయ్యను చూసే కనుదృష్టి ఉండాలి. ఆ విధంగా మనం చూసినప్పుడు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూసేటందుకు నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువు. బిలాము కన్నులు తెరిచినటువంటి దేవుడు మన దేవుడు. మన కన్నులు కూడా తెరిచేటువంటి దేవుడు. దేవుని వైపు చూద్దాం. దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఐరోపా ఖండములో ఈమె మొదటి విశ్వాసురాలయ్యింది. ఫిలిప్పి పట్టణమును కట్టుటకు శక్తివంతురాలైందన్నమాట. ఒక గ్రామంలో నీతిమంతుడుంటే దేవుడంట, నీతిమంతుడు ప్రార్థన బహు బలము కలిగిన. ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులుంటే కాపాడుతావా అంటే కాపాడుతాను, 10 మంది నీతిమంతులుండా కాపాడుతానంటాడు. ఒక వంశంలో ఒక నీతిమంతుడుండే
ఆ కుటుంబానికి, ఆ వంశానికి ఆశీర్వాదమే. ఎవరేమన్నా అనుకోవాలి, అంతే. ఆ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు, రెండు చేతులెత్తి, అయ్యా నా వంశాన్ని కాపాడయ్యా, నా రక్త సంబంధులను కాపాడయ్యా, నా ఇరుగు పొరుగును కాపాడయ్యా, నా అన్నదమ్ములను కాపాడయ్యా, నా అక్క చెల్లెలను కాపాడయ్యానని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సహోదరుడా, నీ రక్త సంబంధులు నిన్ను ద్వేషించవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను హేళన చెయ్యొచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను త్రోసివేయొచ్చేమో, కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ప్రార్థన వింటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారయ్యా. ప్రార్థన 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 అంతే. భక్తులు ప్రతిదానికి ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా ఉండేవాళ్ళం అన్నమాట. ప్రార్థన చేసుకుంటా నువ్వే పని అయినా చేసుకో, ప్రార్థన చేస్తా ఉండు, అడావుడి పడొద్దు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సృష్టికర్తతో మాట్లాడుతున్నావు. నీకు ప్రాణం ఇచ్చిన దేవునితో మాట్లాడుతున్నావు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవునితో మాట్లాడుతున్నావు. నెమ్మదిగా ఉండు, దేవుని వైపు చూడు, ప్రార్థన ఆలకిస్తాడు. పరలోకాన్ని నుండి చూసేటువంటి దేవుడు, ప్రార్థనలో నీకు సమీపంకి వచ్చే దేవుడు. లూదియా హృదయాన్ని తెరిచాడు, ఆమె వాక్యాన్ని ప్రకటిస్తుంది. దేవుని నమ్ముకోండి, నువ్వు ఏ వ్యాపారం చేసినా దేవుడు పిలుస్తాడు. సముద్రములో చేపలు పట్టుకునే పేతురుని పిలవలేదా? పిలిచి తీసుకొచ్చి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు. ఎక్కడో బెత్లెహేము పొలాల్లో గొర్రెలను కాచుకుంటున్న దావీదును పిలవలేదా? అన్నదమ్ములు భయంకరంగా అమ్మేసి బానిసకు అమ్మబడినటువంటి యోసేపుని ఐగుప్తుకు సింహాసనం మీద కూర్చోబెట్టలేదా యోసేపుని దేవుడు? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆయనకు ఉద్యోగం రాదని పాటలు పాడేవాళ్ళు కొంతమంది సంతోషించేవాళ్ళు, దేవుడు నవ్వుకునేవాడు. తగిన సమయం అన్నది. ఉద్యోగమే కాదు, ఇది ధన్యత ఇచ్చాడు నాకు, ఎంతో ధన్యకరమైనటువంటిది. ఈ విధంగా పరిచర్య చేస్తాం, పిలిచినప్పుడు వెళ్ళిపోతాం, దాని గురించి ఏం లేదు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. విడిచిపెట్టనటువంటి దేవుడు మన దేవుడు. మనకేది అవసరమో ఆయనకు తెలుసు. దేవుని బిడ్డ జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటా ఎన్నిక లేనటువంటి లూదియాని దేవుడు పిలిచి రక్షణ ఇచ్చి వాక్యాన్ని ప్రకటిస్తుంటే అనేక మందిని మార్చగలిగారు. అనేక మందిని మార్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చిందన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు విడిచిపెట్టడు, ఆయన కృపలో వర్ధిల్లుదాం. దేవుని సన్నిధికి విధేయులమవుదాం. ఒక డాక్టర్ గారంట, ఒక కుక్క అంట ఒంటి నిండా గజ్జి ఉందంట. అరే పని అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దానికి ఇంజెక్షన్ చేసి తగ్గిందంట. అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అనుకుంటే ఒక రోజంట 6 కుక్కల్ని ఎమ్మటి పెట్టుకొచ్చిందంట. గజ్జి కుక్కల్ని ఎమ్మటి పెట్టుకొచ్చిందంట. చూశారా మరి? గజ్జి కుక్కల్ని ఎమ్మటి. ఎందుకంటే అక్కడ డాక్టర్ గారు ఉన్నాడు, కుక్కలు మనకి ఇంజెక్షన్ చేస్తాడు, రండి అని. అదే విధంగా ఏ వ్యాధి ఉన్నా, ఎంత భయంకరమైన వ్యాధులున్నా, కట్టిన హృదయాలైనా, నీవు రావాల్సిన స్థలము ఒకటి ఉన్నది. ఆయనకి రా.
ప్రేమ కలిగిన దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. ఏ సమస్యకు దిగులు పడొద్దు. అనేకమైన సమస్యలు వస్తాయి, తీసేసేయి, గదిలో కూర్చో. తండ్రి అను, నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. ఆ ప్రేమ వేరు, ఆ ప్రేమ వేరు. నిబ్బరంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం. ఇది ఎందుకు జరిగింది అనడానికి మనకి అది దేవుని చిత్తమే, దేవుని చిత్తమే. సింహాల బోనులో ఎవరిని వేశారమ్మా? దానియేలును కదా. రాత్రి పూటంట గదిలో పడేసి సింహాలను 3 రోజులు పస్తు పెట్టారని. ఎందుకో తెలుసా? అప్పుడు కడుపు నిండినోడు తింటాం వేరు, పస్తుండేవాడు తింటాం వేరు. 3 రోజులు సింహాలను పస్తు పెట్టారు. గదిలో కూర్చొని ఆ సింహాలు రాకముందే పిరికోడైతే పరదేశంలో ప్రియులారు అంటున్నాయి, అయిపోవటమే. కానీ 2 చేతులు ఎత్తి 3 రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అటువంటి ధైర్యము, ఎందుకంటే దేవుడు నాకున్నాడు. 3 సింహాలను వదిలారు, 3 రోజులు పస్తున్నాయి. వచ్చి దానియేలు నిలబడితేనంటే కాళ్ళ దగ్గర, నేను ఆ బొమ్మ చూసి కాళ్ళ దగ్గర ఇది గిట్ట పెట్టుకొని ఉండి, ఇదేంటిరా నాయన అని చెప్పి నెబుకద్నెజరు రాజు అడుగుతున్నాడు, అగ్నిగుండంలో ఎంతమందిని వేసామయ్యా? 3 అంటే మరి నాకేంటి 4 కనపడుతున్నాడు? కళ్ళ చోటు కూడా సరి చేసుకున్నాడేమో, నాకేంటి 4 కనపడుతున్నాడు అని అంటే, దేవుడు వచ్చాడు. నీవే కష్టంలో ఉంటాడు. ఒకసారి కన్నీరు కార్చావా, కన్నీటిని మార్చే దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆకలి కొన్నావా, గొప్పెలిప్పి నీ ఆకలి తీరుస్తాడు. ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, కాదు, కాదు. దేవుని వైపు చూద్దాం, ముందుకు సాగుదాం. ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన విడవడు, ఎడబాయడు. ఇమ్మానుయేలు అంటారు. ఇమ్మానుయేలు అంటే దేవుడే మనకు తోడు. చూడండి, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు తల్లిని తోడుగా ఉంచాడు, బయటకు తీసుకొచ్చినప్పుడు తల్లిని తోడుగా ఉంచాడు, వివాహమైన తర్వాత భార్యను తోడుగా ఉంచాడు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత బిడ్డలను తోడుగా వచ్చాడు, యాత్ర ముగిసినప్పుడు దేవదూతలు వచ్చి తోడుగా తీసుకెళ్ళిపోయి దేవుని ప్రక్కన కూర్చుంది. ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడు. విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డగా జీవిద్దాం. అదే విధంగా ఆమె అతిథి సత్కారి అంటుంది, వాళ్ళని ఇంటికి తీసుకొస్తుంది. అయ్యా మీరు నా ఇంటికి రండి అయ్యా అని బలవంతం చేస్తుంది. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా, మీ పాదాలు పెట్టండి అయ్యా మా ఇంటి దగ్గర. అయ్యా నేను పరిచర్య చేస్తానయ్యా. ఒక ఆమె ఏర్పాటు చేసింది, గది ఏర్పాటు చేసింది, దైవజనుడికి మంచం ఏర్పాటు చేసింది, ఆ పీట ఏర్పాటు చేసింది, అన్ని ఏర్పాటు చేసింది. రా రా అని చెప్పి. అదే విధంగా చూడండి, దేవుని సన్నిధికి దేవుని బిడ్డలను పౌలు భక్తుడిని బలవంతం చేసి ఇంటికి రమ్మని తీసుకొని వస్తుంది, బలవంతం చేస్తుంది. చెరసాల నుంచి వచ్చినటువంటి పౌలు శీలలను చెరసాలలో ఉన్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు. చెరసాలలో వేస్తే పాటలు పాడుతున్నారు. పౌలు భక్తుడు హతసాక్షి అయ్యాడు. పౌలు భక్తుడిని శిరఛేదన శిక్ష వేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గంగైటైస్ అనే నది దగ్గర తీసుకొచ్చారు. తర్వాత తలొంచాడు. తలొంచి అంటున్నాడు, నా కోసం పరలోకం ఉంది, పరలోకపు ద్వారం తెరవబడి ఉంది, దేవదూతలు వస్తున్నారు, రండి నీ పన్ను కానిమని కత్తి తీసుకొని ఒక అతను నిలబడ్డాడు మెడ నరకటానికి. ఆ చేతులు వణుకుతున్నాయి, ఏడుస్తున్నాడు.
ఆయన చూసి ఏడుతున్నాడు. ఏడుతుంటేను, సహోదరుడా నీ పన్ను కానీ, నీ పన్ను కానీ పట్టిన కొడతంలో తల దిగి అవతల పడింది. ఆ తల ఇట్ట నవ్వుతూ ఉందన్నమాట. దేవుని బిడ్డ ఎంతకాలం ఉండా, 100 ఏళ్ళుండా ఏరు తప్పదంట, 1000 సంవత్సరాలుండా సావు తప్పదంట. సావు తప్పదంట. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. నిబ్బరంగా ఉందాం. ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు చివరికి తన గృహాన్ని దేవునికి సమర్పించుకుంది. రక్షణ ఇచ్చింది అన్నమాట. రక్షణ గృహంగా మార్చింది. ఈ విధంగా ఏం జీవితాన్ని చూసినప్పుడు ఏమ సరి అయినటువంటి దేవుని బిడ్డగా జీవించింది. అంతేకాదు ఏమని పిలుస్తారంటే, ఐరోపా ఖండం మొత్తము మా తల్లి అని పిలుస్తారు. లూదియా అంటే మా తల్లి అంటారు. ఇప్పుడు తెరీసా గారిని ఏమంటారమ్మా? ఏ దేశస్తులైన ఏమంటారు? మదర్ తెరీసా అంటారు. మదర్ తెరీసా అని చెబుతా ఉంటారు. ఇదిగో ఈ పుస్తకంలో అమ్మ ఫోటో ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇదిగో వెండిది తీసుకొచ్చి దీనిలో అతికించుకున్నా. అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటా. ఈ తల్లి ఎంత గొప్ప తల్లి అని. మన దేశంలో అది ఎక్కడో పుట్టింది. కలకత్తా వచ్చి వీధుల పక్కన కుష్ఠరోగులుంటే వాళ్ళని తీసుకొచ్చి శుభ్రం చేసి వాళ్ళ నిర్మల హృదయకి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఫోటో చూస్తా ఇట్లా నిలబడి ఉంటది. మీరిచ్చే ప్రతి రూపాయి అక్కడికే వెళ్ళిద్ది. అంతే, ప్రతి రూపాయి అక్కడికి తీసుకెళ్ళి అంతేనయ్యా అంతే వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నమాట. నా తండ్రి నా పెన్షన్ ఇస్తాడని నేను బతుకుతా, ఏం బాధ లేదు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. అతిథులను సత్కరిస్తూ ఉంటది, చుట్టాలను, దేవుని బిడ్డలను కూడా పిలుచుకొని సత్కరిస్తూ. మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు, గొప్ప దైవజనుడు, నాకు పరిశీలన చేసుకుంటూ దైవజనునికి నా నామంలో వచ్చిన గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఫలం ఉంటుందంట, ప్రతిఫలం ఉంటుంది. దేవుని బిడ్డ దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఈమె చివరికి తన వృత్తిని విడిచిపెట్టి పౌలు భక్తుడి మాటలు విని రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డగా ముందుకెళ్ళిపోయినట్టుగా ఈమె హృదయాన్ని తెరిచినాడు దేవుడు. గంగైటైస్ నదిలో బాప్తీసం తీసుకుంది. ఐరోపా ఖండములో ఈమె మొదటి విశ్వాస అయ్యింది. అక్కడ నుంచి పౌలు జీవితంలో మొట్టమొదట దొరికినటువంటి ఆత్మ. ఈ విధంగా కొనసాగుదాం. సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. పోయిన సంవత్సరంలో మన బలహీనతలు ఏమున్నాయి, వాటిని సంవత్సరంలో సరి చేసుకుందాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో కొనసాగుదాం. లూదియా చూడండి, దైవజనుడికి వచ్చింది, వాక్యాన్ని వింది. ఆ వ్యాపారస్తురాలు ఈలనే చేప, మూరెక్స్ అనే గవ్వ, తర్వాత తుయితైరా పట్టణంలోని మూటితో కలిపితే అది ఊదా రంగు పొడి అయ్యేది. ఆ విధమైనటువంటి ఆమె పౌలు భక్తుడి ద్వారా మార్పు చెంది దైవజనులను ఆహ్వానించుకొని దేవుని బిడ్డలుగా దేవుని బిడ్డలతో ఉండి ఆమె ఆత్మీయంగా ఎదిగి అనేక మందికి తల్లిలాగా మారి నడిపించుకుంది. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.